పౌర్ణమి సినిమాలో హీరోయిన్ ఉండిద్ది చార్మి, పైన దీపం వెలిగించుకొని గాజు ముక్కల మీద డాన్స్ వేసి చూడండి, అట్లా చేయించాలి వీళ్ళని. గాజు ముక్కలు వేసి కింద అవి గుచ్చుకొని వీళ్ళకి రక్తం కారిందా వీళ్ళు దొంగలు, అవి గుచ్చుకొని రక్తం కారలేదా వీళ్ళు దొంగలు కాదు. మరి ఈ రోజున అంతే కదా. ఇప్పుడు ఎవరైనా సరే నిజంగా ఊళ్ళల్లో ఒకప్పుడు ఉండేదంట, నేను అడిగాను అసలు ఏంటి ప్రమాణం ఎలా చేస్తారు ఏంటి అని అంటే, వాళ్ళు పసుపు నీళ్ళతోటి స్నానం చేసి ఆ పూజారి దీపం వెలిగిస్తే వెళ్ళి దాన్ని ఇలా కొట్టేసి నేను ఈ పని చెయ్యలేదు అనేది చెప్తారంట. అంటే దాన్ని ఇంకా ఆపేస్తారు చేత్తోటి. మరి అది భక్తి, భయం, గౌరవం, సమాజం పట్ల ప్రేమ, ప్రజల పట్ల ఒక ఇది ఉన్న వాళ్ళైతే సమాజంలో చేస్తారు. మరి ఈ రోజున దొంగ ప్రమాణాలు చేయటాన్ని చూస్తుంటే, మొన్న శ్యామలకి ఎవరో హతను వచ్చేసి గబగబా అరిచేతిలో నిజంగా అంటించుకున్నాడండి అబ్బాయి. అంటించుకుని ఇట్లా ఇచ్చాడు. అంటే అది ఆదర్శంగా తీసుకుని కుటుంబ సభ్యుల ముందు శ్యామలకు హారతి వస్తున్నాకి ఇట్లా ఇచ్చాడంటారా? అలానే ఉంది. సకుటుంబ సపరివార సమేతంగా వచ్చేసి ఈ రోజున కనకదుర్గమ్మ వారి గుడికి వచ్చి ఏం చెప్దాం అనుకున్నాడు జోగి రమేష్. అమ్మవారి గుడి దగ్గర మళ్ళీ చేయలే, కింద బయట చేశాడు బయట.